రీసెంట్గా తెలంగాణ స్పీకర్ ఏదైతే నిర్ణయం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పేసి కొట్టేయడం జరిగిందో దాని మీద అయితే సరే మిగతా ఎమ్మెల్యేలందరూ సరే 9-10 మంది ఎమ్మెల్యేలు ఏమో కానీ ఒక దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా పార్టీ ఉల్లంఘన అని చెప్పేసి అనర్హత వేడేస్తేమో ఎలక్షన్ వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే ఆయన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద పోటీ చేశాడు. సో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎంపీగా పోటీ చేయడం అనేది మరి అది అయితే ఇక్కడ స్పీకర్ చెప్పడం ఏంటంటే యాక్చువల్గా మనకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది మరి ఇంకా ఆ బీఫామ్లో తెలిసిపోతుంది కదా. సో మరి అంటే ఒక ఈ స్పీకరే కాదు, అంటే ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ చేసిన అనట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని బీఆర్ఎస్ ఇంతమంది అప్లై చేసింది కదా. సేమ్ ఇదే వేరే పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఏకంగా క్యాబినెట్లో మినిస్టర్లు ఇచ్చారు. సరే అది వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు. అంటే ఎవరు అంటే నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష అని చెప్పేసి మరి మీరు ఇవాళ చేస్తే మీ అధినేత ఏమో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం ప్రమాదంలో పడ్డదని చెప్పి రాజ్యాంగ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు. మీరు ఆ రాజ్యాంగాన్ని అపాసం చేసినట్టుగా మరి రాజ్యాంగంలో ఇప్పుడు స్వచ్ఛందంగా పార్టీ మెంబర్షిప్ని ఇచ్చేస్తే కూడా ఆ పార్టీ వదిలిపెట్టినట్టే అని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది క్లియర్గా. మరి ఇప్పుడు అంటే ఆయన ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీ మీద గెలిచి ఈ పార్టీ నాకు వద్దని వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం అంటే అర్థమైంది ఈ పార్టీ వద్దన్నట్టే కదా. సో ఇంకా ఆయన వాలంటీర్గా సభ్యత్వం ఇచ్చేసినట్టే కదా. ఆయన రిజైన్ చేయాల్సిన లేదు. రిజైన్ చేయకపోయినా సరే ఈ విప్పు ఉల్లంఘించకున్నా సరే ఈ యొక్క పాయింట్తో చాలు. కానీ మరి ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్ట, రాజ్యాంగాన్ని అవమానించినట్ట, మరి ఎవరు అవమానిస్తారో ఎవరు అర్థమైపోతుంది. ఒక వీళ్ళే కాదులే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంది, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు ఉన్న బీజేపీ, వేరే పార్టీ అన్నట్లే ఉన్నాయి. సో ఏంటంటే తర్వాత ఏమైందంటే ముందు యువ రాజకీయానికి యువ నాయకత్వాలకు ఆ కనీసం రాజ్యాంగాన్ని గౌరవించేది తీసేయకండి. ఎందుకంటే రాజ్యాంగం జనరల్గా ఏంటంటే రాజకీయాలు రావాలంటే యువత అంతా భయపడుతుంది. మీరు ఇట్లా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసి ఇష్టం వచ్చినట్టుగా మీ చట్టాలు మార్చేసుకొని తప్పు కాదు ఒప్పు అని చెప్పేసి అడ్డగోలు చేసేస్తే ఏమైతే రేపొద్దున యువతకు మీరేం సమాధానం ఇచ్చినట్టు. సో రేపొద్దున మీరు అధికారం కోల్పోయి మళ్ళీ మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మళ్ళీ మీకేదో సేమ్ పరిస్థితి వస్తుంది. మీరు అప్పుడు చేసినదని చెప్పేసి వాళ్ళు చేస్తారు. సో కాబట్టి రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని అపాసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. సరే అది ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఎన్నికల పైన బాగుండేది ఆయన్ని అనర్హత వేటేసేసి కాకుండా దాన్ని సమర్థించి చేసేస్తే మరి ఇంకా ఒకప్పుడు ఇదే దానాయన చెప్పాడు కదా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏం చేస్తాను మీకు అందరికీ తెలుసు కదా అన్నాడు. మరి అదే స్పీకర్ చెప్పాల్సి ఉండే, స్పీకర్కి ఏమో నేను బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పడం జరిగిందంట. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు, రాజ్యాంగాన్ని మనందరం కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి సరే అది ఏదైనా సరే యువత మాత్రం అట్లా రాజకీయాలు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా రాజ్యాంగం ఉల్లంఘించిస్తే పాత రాజకీయాన్ని మళ్ళీ పాత సారాన్ని కొత్త సీసాలో పోసినట్టు చేయకుండా కొత్త రాజ్యాంగాన్ని నిర్మిద్దాం, కొత్త భావాలు నిర్మిద్దాం మనం. సో